వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఎంపీ వేణుంబాకం విజయసాయిరెడ్డి కాకినాడ సీపోర్ట్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ కాకినాడ సీపోర్ట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరబిందో వాళ్ళు బలవంతంగా వాటాలు లాక్కున్నారని కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ జరుపుతోంది. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. సిఐడి వాళ్ళు విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చారు విచారణకు రమ్మని. ఆ నోటీసును అందుకుని ఆయన విచారణకు వచ్చి విచారణలో ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ మొత్తానికి మూలకారకుడు విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని, వాళ్ళు కేవీరావుకు బాగా సన్నిహితులు. వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కేవీరావు ఇంట్లోనే ఉంటాడని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సరే, ఇక బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలనాత్మకమైన కామెంట్స్ చేశారు. యాక్చువల్గా సిఐడి వాళ్ళు ఫస్ట్ ఈ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి మీద కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చిందులు దొక్కాడు, తీవ్ర విమర్శలు చేశాడు. 2029లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పటికి చంద్రబాబు నాయుడు బతికుంటే చంద్రబాబు సంగతి తేలుస్తామని మాట్లాడాడు. చాలా దారుణమైన పరుషమైన వ్యాఖ్యలు చేశాడు. కానీ ఈసారి పూర్తిగా ప్లేట్ ఫిరాయించారు. వైసీపీలో వరుసగా జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకనే పార్టీ నుంచి బయటకు వచ్చాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది, జగన్ పూర్తిగా కోటరీ ప్రభావంలో ఉన్నారని చెప్పాడు. పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి గురించే ఈయన వ్యాఖ్యలు చేశారు. జగన్ దగ్గరికి ఎవరినైనా తీసుకెళ్లాలన్నా, ఎవరినన్నా పరిచయం చేయాలన్నా ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. అలా లాభం చేకూర్చకపోతే అవేమీ జరగట్లేదు అక్కడ. ఈ కోటరీ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోయింది. ఈ ప్రభావం పెరిగే కొద్దీ నా ప్రభావం తగ్గుతూ వచ్చింది. నేను ఒక మెట్టు దిగే కొద్దీ వాళ్ళు ఒక మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో తనకు స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయింది. ఇక మళ్ళీ వైసీపీ వైపు చూడడం, వైసీపీలోకి వెళ్ళే గర్వాప్సి లాంటి ఆలోచనలు ఏమి లేవని స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తనతో నువ్వు భయపడుతున్నావు, నువ్వు ప్రలోభాలకు లొంగిపోయావు, నీకు విశ్వసనీయత లేదని మాట్లాడారు. కానీ నాకు భయం లేదు, నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, విశ్వసనీయతతో ఉన్నాను కాబట్టే పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోయానని చెప్పుకొచ్చారు. నేను ప్రలోభాలకు లొంగల, మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు, విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఇవాళ 3.5 ఏళ్ళుగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. ఇవాళ ఎవరిని చూసి భయపడే పరిస్థితి లేదు, నా మనసులో భయం లేదు, భక్తి మాత్రమే ఉందని చెప్పారు. 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో A2గా ఉన్నా, ఇప్పుడు ఈ కేసులో కూడా A2గా ఉన్నా, 3 తరాలు వాళ్ళ కోసం నేను పనిచేశాను. కానీ నాయకుడు చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. నాయకుడు చెప్పుడు మాటలు వింటే ఆ నాయకుడికి భవిష్యత్తు ఉండదు, పార్టీకి కూడా భవిష్యత్తు ఉండదు. నాయకుడు, పార్టీ, ప్రజలు అందరూ నష్టపోతారని చెప్పాడు. ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. భవిష్యత్తులో ఎవరైనా సరే తన మీద ఆరోపణలు గుప్పిస్తే దేవుడు సాక్షిగా అన్ని నిజాలు చెప్తానని ఒక పెద్ద టైం బాంబు పేల్చారు. అంటే రేపు పొద్దున ఉత్తర ఇప్పుడు ఈయన వ్యాఖ్యల మీద వైసీపీ వాళ్ళు ఏదన్నా విమర్శల వర్షం మొదలు పెడితే నేను అన్ని వాస్తవాలు చెప్పేస్తానన్నాడు. విజయసాయిరెడ్డిని చూస్తే భయం, ఉన్నవి లేనివి కలిపి కూడా చెప్తాడు. రేపు పొద్దున నిజంగా జరిగినవే కాకుండా జరగనివి కూడా చెప్పగలిగిన కట్టిన సమర్థుడు కాబట్టి ఈ వ్యాఖ్యలు వైసీపీలో వణుకు పుట్టిస్తున్నాయి. పైగా మద్యం స్కామ్ గురించి మాట్లాడారు ఆయన. మద్యం స్కామ్లో కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే, ఆయన ద్వారానే మొత్తం వ్యవహారం అంతా నడిచిందని చెప్పారు. ఈ స్కామ్ విషయంలో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే నేను చెప్తాను కూడా అన్నారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. ఈ మద్యం స్కామ్లో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం వసూలు చేయటం, అవి మిథున్ రెడ్డి ద్వారా
జగన్మోహన్ రెడ్డికి చేరాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఆ దిశగా విచారణ జరుగుతూ ఉంది. దీని మీద సిట్ కూడా వేశారు. ఈ స్కామ్లో మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, అరబిందో శరత్చంద్రారెడ్డి వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. సిట్ విచారణ చాలా వేగంగా జరుగుతూ ఉంది. త్వరలోనే అరెస్టులు ఉండబోవచ్చు, పెద్ద తలకాయలని అరెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రేపు పొద్దున ఈయన విచారణలో ఏం చెప్తాడో, అసలు ఈయన ఈ కేసు నుంచి బయటపడటానికే పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళాడన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈయన నోరు తెరిస్తే ఈ వివరాలు ఎక్కడ దాకా వెళ్తాయో, ఈయన అప్రూవర్గా మారితే రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే భయాందోళనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్టు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక అవినీతి అక్రమాల వ్యవహారాల్లో విజయసాయిరెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయన నిజంగా నోరు తెరిస్తే ఈ కేసులన్నింటిలో అప్రూవర్గా మారాయంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తే ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.